నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్లేస్ అందరికీ ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి చూసిర్రు. సో, 3 పార్టీల విజయం. సో, ఘనంగా వాళ్ళు ఛాలెంజ్‌గా తీసుకొని ఎక్కడికక్కడ వాళ్ళు గ్రౌండ్ క్షేత్ర స్థాయిలో కూడా వాళ్ళు వర్క్ చేయడం వల్ల ఎవరి పార్టీలకు ఎంత మనం దక్కించుకోవాలనే ఆకాంక్షతోని ప్రతి ఒక్కరు పనిచేసి వాళ్ళ వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి విధి విధానాలతోని వాళ్ళు అనుకున్న ఏదైతే మున్సిపాలిటీలు దక్కించుకున్నారు. సో, ఇక్కడ మేజర్ అంశం ఏందంటే తెలంగాణ మొత్తం గూడా నిన్న, మొన్న 2 రోజుల నుంచెల్లి. సో, ఈరోజు ఫైనల్‌గా దాని మీద కన్క్లూడ్ వచ్చింది. ఏంది మరి తొర్రూరు మీదనే మొత్తం ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రజలందరూ గూడా అసలు తొర్రూరులో ఏం జరుగుతుందని జెప్పేసి 2 రోజుల నుంచెల్లి అక్కడ పెద్ద ఫైట్ జరిగింది. బీఆర్ఎస్ మధ్యల, కాంగ్రెస్ మధ్యల పోటాపోటీగా చాలా పెద్ద ఎత్తున అక్కడ ఒక పెద్ద యుద్ధం జరిగిందనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. నువ్వు గెలుస్తావా? నేను గెలుస్తానా? నువ్వేమో ప్రతిపక్షం, నేనేమో అధికార పక్షం అని కాంగ్రెస్ పార్టీ, నువ్వు అధికార పక్షం అయితే నేను ప్రతిపక్షం. ప్రజల కోసం నేను 10 సంవత్సరాలు అధికారంలోనూ అయినా ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. మీ పాలనలో ఎలాంటి మంచి జరుగుతలేదని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. సో, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అసలు? ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉన్నదని చెప్పేసి ఒకసారి చూస్తే మనం 2 రోజుల నుంచెల్లి నువ్వా నేనా సై అంటే సై అన్నట్టు అక్కడ జరిగింది. ఒకసారి చూద్దాం మనం తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తము ఎంతమంది ఎవరెవరు ఏ ఏ పార్టీ ఎంతమంది మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నారని ఒకసారి చూస్తే చూడొచ్చు. అక్కడ 7 బీఆర్ఎస్ ఫస్ట్ గెలుచుకుంది. బీఆర్ఎస్ గెలిచిన తర్వాత మళ్ళీ 7 కాంగ్రెస్ వచ్చింది. సో, ఇక్కడ ట్విస్ట్ అయిపోయింది. మళ్ళీ ఏమంటే బీఆర్ఎస్కి ఇంకొకటి వచ్చేసింది, 8 అయింది. ఇక్కడ ఏంది అసలు ట్విస్ట్ అయిపోయింది అంటే కాంగ్రెస్ పని ఖతం అవుతుందా? బీఆర్ఎస్కి 8 వచ్చినాయి అంటే కాంగ్రెస్ దక్కదేమన్నా ఆ ఆలోచనలో పడిపోయారు అప్పటికే. సో, ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చి అక్కడ మొత్తం అసలు ఈ మున్సిపాలిటీని ఎట్లనైనా చేసి తొర్రూరుని తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ కైవసం చేసుకొని ఒక హిస్టరీ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు పెద్ద కంకణం కట్టుకొని తిరిగారు. ఇదంతా టాపిక్ మొత్తం ఏం జరిగింది? మొత్తం తెలంగాణ మొత్తం తిరిగింది టాపిక్. అసలు తొర్రూరులో ఏం జరుగుతుంది? ఎర్రబెల్లి దయాకర్ రావు ఏడుసుడు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే యశస్వంత్ రెడ్డి, ఇంకా ఎంపీ కావ్య. సో, వీళ్ళందరూ ఛాలెంజ్గా తీసుకున్నారు. మనం ఒకవేళ ఓడిపోతే మనం అధికారంలో ఉన్నాం, మన పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, మనం ఓడిపోవద్దు. సో, మనం కైవసం చేసుకోవాలి. ఎందుకోసం వీళ్ళ ఆరాటం, వీళ్ళ పోరాటం దేనికోసం తెలుసా? అక్కడ గనక చైర్మన్ పదవి మనం కైవసం చేసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. ఫైనల్గా ఏంది, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఒక చైర్మన్ ఉంటాడు. సో, ఆ చైర్మన్ని ఎన్నుకోవాలంటే గెలిచిన వాళ్ళందరినీ కలిసి ఏ పార్టీ మెజారిటీగా గెలిస్తే వాళ్లకు కైవసం అయితే చైర్మన్ పదవి. ఒకవేళ నిజంగానే సరి సమానం వస్తే, ఇప్పుడు జనరల్గా మనం కూడా ఒక ఆట ఆడుతున్నప్పుడు సరి సమానంగా మార్కులు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? క్రికెట్ మ్యాచ్ అయినా సరే లక్కీ డ్రా తీస్తారు. సో, ఇప్పుడు పొలిటికల్గా కూడా ఏం జరుగుతుందంటే ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో లక్కీ డ్రా సిస్టమ్ వచ్చింది. నేను ఎందుకంటున్నా ఈ మాట, అక్కడ జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. ఏంటి ఆ లక్కీ డ్రా సిస్టమ్? అక్కడ సరి సమానంగా సీట్లు వచ్చినాయి కాబట్టి లక్కీ డ్రా సిస్టమ్ పెడితే ఆ లక్కీ డ్రా సిస్టంలో ఇప్పుడు ఒక పార్టీ కైవసం చేసుకుంది. సో, దీనికంటే ముందు చూద్దాం ఒకసారి అక్కడ అసలు ఏం జరిగింది. అసలు మొత్తం మీద 8 బీఆర్ఎస్ గెలుచుకున్న తర్వాత 7 కాంగ్రెస్కి వచ్చినాయి. సో, వీళ్ళకు భయంగా అసలు అంటే మన పని అయిపోతుందా? బీఆర్ఎస్కి హుటాహుటిన ఒకేసారి ఇండిపెండెంట్ ఉన్న వాళ్ళు వీళ్ళు మద్దతుతో వాళ్ళు 8 కొట్టుకున్నారు. సో, మనకేంది అసలు మన పరిస్థితి అని చెప్పి వీళ్ళు అప్పటికే భయంగా టెన్షన్గా ఉన్న పరిస్థితిలో ఇక చూడండి ఒకసారి చూడవచ్చు. అక్కడ ఎక్స్ అఫీషియల్స్ అనే కోటా ఒకటి ఉంటుంది. సో, ఎక్స్ అఫీషియల్స్ కోటాలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆ తర్వాత ఎంపీ కావ్య, వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే ఎక్స్ అఫీషియల్స్ కోటాలో వాళ్ళు అక్కడ ఓటుని వేసుకోవడం జరిగింది. సో, ఇప్పుడు అక్కడ చూడొచ్చు కాంగ్రెస్కి 7 వచ్చినాయి, బీఆర్ఎస్కి ఆల్రెడీ 8 ఉన్నాయి. 8 ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్కి మళ్ళీ వీళ్ళకి ఏం చేశారు, వేరే ఒక అభ్యర్థి వీళ్ళకి సపోర్ట్తో వీళ్ళకి 9 అయినాయి బీఆర్ఎస్కి. అప్పుడు కాంగ్రెస్కి ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. అంటే అయిపోయింది ఇక కంప్లీట్గా. కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 9. ఇప్పుడు ఏం చేయాలి మనం? వీళ్ళిద్దరు ఆ 7గురితో పాటు కాంగ్రెస్కి వచ్చినటువంటి 7 సీట్లతో పాటు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఈ కావ్య
సో వీళ్ళిద్దరూ ఎక్స్ అఫీషియల్స్ కోటాలో వాళ్ళిద్దరు అక్కడ ఓటుని వినియోగించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏమైంది 7+2 9 అయింది. అంటే ఇప్పుడు ఏమైంది అక్కడ ఈక్వల్గా అయింది ఇద్దరికి ఈక్వల్గా అయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలనేది అక్కడ పంచాయతీ జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ రావు ఎందుకు ఏడ్చున్నానంటే సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే ఎర్రబెల్లి దయాకర్ రావు ఏమంటున్నాడు, కావ్య ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇక్కడ ఎట్లా తొర్రూరునే ఎందుకు టార్గెట్ చేసి వచ్చారు, కావాలనే వచ్చి నా తొర్రూరు అంటుండు, నా తొర్రూరులో ఎందుకు వచ్చిరు వీళ్ళు, ఇక్కడ ఎందుకు ఛాలెంజ్గా తీసుకున్నారు, నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు, రాజకీయంగా నేను ఉండాలా పోవాలా అని చెప్పేసి తను కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ కన్నీళ్ళు దేనికోసం? 10 సంవత్సరాల పాలనలో మీరు చక్కగా అక్కడ నిజంగానే ప్రజలకు కావాల్సినటువంటి అన్ని విషయాలలో ఆర్థికంగా కావచ్చు, పాలనలో కావచ్చు, మీరు చేసే ప్రతి పని అక్కడ అభివృద్ధి చేయాలి కదా. ఇప్పుడు మీరు గెలిచినటువంటి కౌన్సిలర్లు మీ డివిజన్లలో మీరున్నటువంటి ఏదైతే ఆ పరిధిలో మీరు చేయాల్సినటువంటి పనులు చక్కగా చేస్తే ప్రజలు మీరు ఆటోమేటిక్ ఇస్తారు. ఈ రోజులలో జనాలు ఎట్లా తయారయ్యారు, ఇప్పుడు పాలన చూస్తున్నారు, కొంత వాళ్ళు ఇచ్చేటటువంటి ఏదో అప్పటి ముందం ఇచ్చేటటువంటి డబ్బులను కూడా చూస్తున్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే జనాల తరపున మాట్లాడే క్రమంలో జనాలు అప్పుడప్పుడు రాజకీయ నాయకులను కూడా మోసం చేయాలి. ఎందుకనంటే పాలన చేస్తూనికే పట్టం కట్టాలి అధికారం. కాబట్టి మనం కూడా ఇది ఆలోచించాలి. వాళ్ళు చెప్తా ఉంటారు, అన్నీ చెప్తారు, మేము అధికారంలో ఉన్న అంటారు, లేకపోతే మీ ప్రతిపక్షంలో ఉన్న అంటారు. అవి కాదు కదా మనం నమ్మాల్సింది. మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంది, పాలన కావాలి. ఇగో ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎక్స్ ఎమ్మెల్యే కావచ్చు, ఆ నియోజకవర్గంలో ఎన్ని కౌన్సిలర్లు మనం కొట్టాలనేది వాళ్ళకి టార్గెట్. సో ఆ టార్గెట్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు. మేమేమంటున్నాం అంటే మీ టార్గెట్లు ఫుల్ఫిల్ చేసుకోవడం కాదు కదా, అక్కడ ఉన్నటువంటి ఆ గెలిచిన ఎవరైతే ఈ కౌన్సిలర్లు అందరిని తీసుకొని వచ్చి చైర్మన్గా మీరు ఎన్నుకుంటారు కదా, ఆ చైర్మన్ ఎన్ని పనులు చేస్తున్నాడు, ఏ ఏ ప్రాంతాలలో మీరు వాటర్ ఫెసిలిటీ కల్పిస్తున్నారా, రోడ్లు వేపిస్తున్నారా, డ్రైనేజీలు వేపిస్తున్నారా, అక్కడ ప్రజలకు సకల సౌకర్యాలు కల్పిస్తేనే మీరు ప్రజా ప్రతినిధులు అవుతారు. ప్రజలకు పాలన చేసేటటువంటి పాలన అందించేటటువంటి నాయకులుగా మీరు మిగిలిపోతారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు పాలన కరెక్ట్గా చేయనప్పుడు ఆటోమేటిక్గా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు పాలన పర్ఫెక్ట్గా చేసి ఎస్ రైట్ ఓకే ఇతను మనకు కరెక్ట్, సో నెక్స్ట్ టైం కూడా గెలిపించవచ్చు అని ప్రజలకు ఒపీనియన్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎన్నుకుంటారు. వాళ్ళకు వాళ్ళు చెప్పాల్సిన కూడా అవసరం కూడా లేదు. సో ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు ఏడవాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక డౌట్ వచ్చింది. ఎందుకు అని అంటే మేము ప్రతిపక్షంలో ఛాలెంజే తీసుకోరు. వాస్తవానికి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంకా బీఆర్ఎస్ నేతలు హైకమాండ్ నుంచి కూడా చాలా సీరియస్గా తీసుకొని ఎట్లనైనా సరే తొర్రూరు మనం కైవసం చేసుకోవాలి చైర్మన్ పదం అనుకున్నారు. కానీ జస్ట్లో మిస్ అయిపోయింది. ఎట్లా, ఒకవేళ యశస్విని రెడ్డి ఎమ్మెల్యే ఆ ఎంపీ కావ్య ఇద్దరు ఒకవేళ అక్కడ ఎక్స్ అఫీషియల్స్ కోటాలో వాళ్ళు కనుక అక్కడ ఓటు వినియోగించుకోకపోతే ఈరోజు బీఆర్ఎస్ కైవసం చేసుకునేటటువంటి పరిస్థితి చైర్మన్ పదవి. కానీ అక్కడ జరిగింది ఏంది, వాళ్ళిద్దరు ఓట్ల వల్ల 7+2 కావడం వల్ల 9-9 అయింది. అక్కడ 9-9 కావడం వల్ల ఏం జరిగింది ఎవరికైనా, 9-9 కాగానే ఇప్పుడు ఏం జరిగింది, లక్కీ డ్రా పెట్టిరు అక్కడ. ఎందుకు, ఇప్పుడు ఇద్దరికి 7 వచ్చినప్పుడు బీఆర్ఎస్కు మళ్ళీ వెంటనే 8 అయింది, మళ్ళీ వెంటనే 9 అయింది. ఇక్కడ 7 ఉండేసరికి వీళ్ళకి భయం అయింది. అప్పటికే బీఆర్ఎస్ వచ్చేసిందిరా మనం కొట్టొచ్చురా అనుకున్నారు. కానీ అక్కడ ఏమైంది, టాస్క్ మొదలైంది. అక్కడ మ్యాచ్ ఏమైంది, సరి సమానం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, లక్కీ డ్రా సిస్టమ్ పెట్టాలి. ఆ లక్కీ డ్రా సిస్టంలో గెలిచినటువంటి వ్యక్తే తునం శ్రవణ్ కుమార్ చైర్మన్గా ఈరోజు తను ఎన్నిక కావడం జరిగింది లక్కీ డ్రాలా. సో వాళ్ళ పార్టీలో వాళ్ళు 11-12 గెలిచి వాళ్ళు ఏం కాలేదు, బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళకంటే తక్కువ పోయి ఏం కాలేదు. సో సరి సమానం వచ్చినప్పుడు లక్కీ డ్రా తీస్తే అక్కడ జరిగినటువంటి పరిస్థితిలో సో తునం శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హస్తం పార్టీ అక్కడ చైర్మన్ పదవి కైవసం చేసుకున్నట్టుగా సో మనం చూడొచ్చు. సో అందరికీ తెలిసిన విషయం ఇది. ఇప్పుడు మొత్తం కూడా అదే టాపిక్ మొత్తం వైరల్గా మారింది. తొర్రూరులో ఎవరు గెలుస్తున్నారు, తొర్రూరు ఎవరు కైవసం కాబోతుంది, తొర్రూరులో ఎవరు ప్రపంచం సృష్టించబోతున్నారు, ఏ పార్టీ, బీఆర్ఎస్ఆ కాంగ్రెసా, ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ఎవరు ఉంటారు, ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఎవరు వస్తారు అనే మొత్తం 2 రోజుల నుంచి ఇదే ఉంది కదా. ఈరోజు క్లారిటీ వచ్చింది. తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకున్న విజయం సాధించారు. ఒక రకంగా చెప్పాలంటే హస్తం పార్టీ హస్తం గుర్తుతోని అక్కడ ఉన్నటువంటి ప్రజలని వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే వాళ్ళు ఏం చేసిరో తెలియదు. ఇక ప్రజలను ఎట్లా ఏం చేసిరో, ఎంత ఏం మాట్లాడిరో, ఏం చెప్పిరో, ఏం పథకాలు అన్నారో, ఏం చేస్తా అని చెప్పిరో, ఏం అభివృద్ధి చూపించారో కానీ తెలియదు. కానీ మొత్తం మీద మాత్రం ఖచ్చితంగా ఈరోజు చైర్మన్ పదవి తీసుకున్నారు. మంచిగానే ఉంది. తునం శ్రవణ్ కుమార్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, మీరు ఎన్నికైన విషయం బాగానే ఉంది, మీరు ఛాలెంజ్గా తీసుకున్నారు. కానీ
ఎన్నిక కావడమే గొప్ప కాదు, ప్రజలకు కావాల్సినటువంటి పాలన అందించినప్పుడు మాత్రమే ప్రజాపాలనకి మీరు ఎన్నికైనటువంటి దానికి అర్థం ఉంటుందని చెప్పేసి సామాన్యమైనటువంటి జనాల ఆలోచన ఇది. సో వాళ్ళ క్వశ్చన్ కూడా ఇప్పుడు క్వశ్చన్ రేజ్ అవుతా ఉన్నది. 2 రోజుల నుంచి యుద్ధం జరిగింది అక్కడ. ఆ యుద్ధం మొత్తం తెలంగాణ మొత్తం చూసింది. ఈ తెలంగాణ మొత్తం చూసిన దాంట్లో ఇప్పుడు మీరు గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే, బీఆర్ఎస్ఎల్ గెలిచినా అదే చెప్తాం, బీజేపీలు గెలిచినా అదే చెప్తాం, కాంగ్రెస్ గెలిచినా అదే చెప్తాం. ఎవరు గెలిచిరు అనేది మనకు అల్టిమేటం కాదు. ప్రజలకు కావాల్సినటువంటి పాలన అందించిన వాడే ప్రజానాయకుడు అవుతాడు, ప్రజలలో నిలిచిపోతాడు. చాలామంది అంటుంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు నాకు స్ఫూర్తి, ఇంకా వేరే వాళ్ళు అని చెప్తూ ఉంటారు. సో స్ఫూర్తి చేయడం కాదు, ఎవరైనా సరే పరిపాలన అందించాలి ప్రజలకి. పరిపాలన అందించినప్పుడు మాత్రమే వాళ్ళని ప్రజానాయకుడు అంటారు, ప్రజలలో నిలిచిపోతారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళకే ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తారు, మీరు వద్దన్నా కూడా ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఇక చూసుకోవచ్చు, లక్కీ డ్రా సిస్టంతోనైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కొత్త మలుపు అనుకోవచ్చు. సో ఇప్పటిదాకానైతే చూసిన ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడైనా సరే కూడా సో మనం చూడొచ్చు, ఖచ్చితంగా మెజారిటీగా గెలిచిన వాళ్ళకే ఎక్కడైనా సరే ఏ పోటీలోనైనా సరే కానీ ఎవరైతే మెజారిటీ ఉంటో వాళ్ళకే ఖచ్చితంగా అల్టిమేట్ వాళ్ళకే విజయం అనేది ఉంటుంది. సో చైర్మన్ పదవి వాళ్ళకే వస్తుంది. కానీ ఇక్కడ లక్కీ డ్రా వల్ల ఈరోజు కాంగ్రెస్ కైవసం చేసుకుని అరే జస్ట్లో మిస్ అవుతుందిరా అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాధపడుతుండొచ్చు. సో కాబట్టి మొత్తం మీద ఎర్రబెల్లి దయాకర్ రావు ఏడవడానికి గల కారణం ఏంటంటే కక్షగట్టి నా మీద వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నా మీద ఈరోజు ఒక చెప్పాలంటే నన్ను టార్గెట్ చేసి నన్ను ఇబ్బందులు పెట్టి రాజకీయంగా నన్ను లేకుండా చేయడం కోసమే అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టినటువంటి పరిస్థితి. సో ఆయన కన్నీళ్ళు పెట్టడం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఛాలెంజ్గా తీసుకొని హైకమాండ్ నుంచి ఇచ్చినా కూడా నేను దక్కించుకోలేకపోయినా నేను పార్టీకి ఏం సమాధానం చెప్పాలన్న ఆలోచన కావచ్చు. ఒకవేళ పార్టీలో నేను ఎట్లా అంటే నేను ఏం చెప్పాలి అసలు పార్టీ శ్రేణులకు కావచ్చు, పార్టీ అభిమానులకు కావచ్చు, పార్టీ కార్యకర్తలకు కావచ్చు, పార్టీ హైకమాండ్కి కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలలో కూడా నేను ఏం మాట్లాడాలి అసలు ఈరోజు ఛాలెంజ్గా తీసుకున్నా. కానీ ఇక్కడ మనం చెయ్యి జాటిపోయింది, కాంగ్రెస్ పార్టీకి కైవసం అయిపోయింది అనే దాని మీద ఆయన కన్నీళ్ళు. మరి ఇంకా కన్నీళ్ళు రేపటి నుంచి ఉండయా? మరి కాంగ్రెస్ వాళ్ళు ఆయన మీద ఇంకేమన్నా పొద్దున్న లేస్తే మళ్ళీ ఏమన్నా సెటర్లు వేస్తుంటారా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళే వాళ్ళ మీద వేస్తుంటారా అనేది అది ప్రజలు చూస్తూనే ఉంటారు. సో మేము చెప్పడం కాదు, ప్రజలు చూస్తూనే ఉంటారు రేపటి నుంచి ఏం జరుగుతుంది అనేది. కానీ ఫైనల్గా మేమేమంటున్నాం అంటే ప్రజల కోసం ప్రజల చేత ఎన్నిక అయినటువంటి ప్రజాప్రతినిధుడు ప్రజల కోసం పనిచేస్తేనే బాగుంటుందని చెప్పేసి మాలాంటి వాళ్ళు ప్రజాస్వామిక ప్రేమికులది కూడా ఇదే ఆలోచన. కాబట్టి శ్రవణ్ కుమార్ కావచ్చు, అక్కడ తులం శ్రవణ్ కుమార్ గెలిచిండు. సో ఇంకా చాలా ప్లేసులల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్లేసులల్లో చైర్మన్ పదవులు గెలిచినటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఏ పార్టీ వాళ్ళైనా సరే ప్రజలకు కావాల్సినటువంటి పాలన అందియండి, లేకపోతే ఇదే ప్రజలు మళ్ళీ వచ్చే ఎన్నికలలో మీకు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ప్రజాపాలన అని చెప్పారు కదా. సో ప్రజాపాలనని కాంగ్రెస్ వాళ్ళన్నా బీఆర్ఎస్ వాళ్ళు మాది మొత్తం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పాలన చేస్తాం, మేము ప్రజల్ని మొత్తం మేము ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించి మేము పాలకులం కాదు అని కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్ ఖచ్చితంగా మేము ప్రజల కోసం పనిచేస్తాం, మీరు పాలకులు కాదన్నారు కదా మేము ప్రజల కోసం పనిచేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటే, బీజేపీ మాత్రం లేదు మీ ఇద్దరు కావాలని చెప్పేసి ప్రజలను మభ్యపెడుతున్నారు. సో అసలైనది మేమే ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పేసి పార్టీలు కాదు, ఇక్కడ ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు కావాల్సినటువంటి పనులు చేసిన వాళ్ళే నాయకులు అవుతారు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ ప్రజలు 100% తెలివి కల్లోలు అవుతున్నారు. మీరు చేసే రాజకీయాల వల్ల ప్రజలు మంచిగా తెలివి కల్లోలు అవుతున్నారు. సో కాబట్టి అల్టిమేట్గా ప్రజలు నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చూసినటువంటి ఎపిసోడ్ మొత్తం చూసిరు కదా. సో అప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలలో కొద్ది రోజులలో వస్తున్నాయి, అప్పుడు కూడా చాలా అప్రమత్తంగా ఉంటారు. ఎవరికి గెలిపిస్తే మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ చేతుల్లో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సో ప్రజలకు కూడా ఏం చెప్తున్నాం అంటే మనకు కావాల్సినటువంటి నాయకులను ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పేసి మీలాంటి అందరి అభిప్రాయం. చూస్తూనే ఉండండి ప్రజావాహిని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.